అందరికీ నమస్కారం. శ్రేయ హాస్పిటల్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ నుంచి స్వాగతం. టాపిక్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలానే లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మహిళల్లో అండోత్సర్గ సమయంలో ఒక అండానికి బదులు ఎక్కువ అండాలు విడుదలయ్యే అవకాశం ఎంత ఉంది? అండోత్సర్గ సమయంలో ఒక అండానికి బదులు ఎక్కువ అండాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని బహుళ అండోత్సర్గం అంటారు. అయితే ఇది అందరి మహిళల్లో సాధారణంగా జరగదు. ఫోలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మరియు ల్యూటినైజింగ్ హార్మోన్ అనే హార్మోన్లు అధికంగా ఉండడం వల్ల ఒకటి కంటే ఎక్కువ అండాలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది యువతులలో హార్మోన్ల స్థాయిలు అస్థిరంగా ఉండడం వల్ల బహుళ అండోత్సర్గం జరగవచ్చు. కొన్ని ఔషధాలు, ముఖ్యంగా అండోత్సర్గంను ప్రేరేపించే ఔషధాలు బహుళ అండోత్సర్గంకు దారితీయవచ్చు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటే PCOS ఉన్న మహిళల్లో బహుళ అండోత్సర్గం జరిగే అవకాశం ఎక్కువ. బహుళ అండోత్సర్గం వల్ల కలిగే ప్రయోజనాలు, అప్రయోజనాలు. ముందుగా ప్రయోజనాలు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటే IVF వంటి సంతానలేమి చికిత్సకు ఇది సహాయపడుతుంది. బహుళ గర్భధారణకు దారితీయవచ్చు. అప్రయోజనాలు. బహుళ గర్భధారణ వల్ల ప్రసవ సమయంలో మరియు శిశువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ఎక్టోపిక్ గర్భం వచ్చే అవకాశం కూడా ఉంది. బహుళ అండోత్సర్గం జరుగుతుందో లేదో ఎలా తెలుసుకోవచ్చు? అండాశయాలలో పరిపక్వమైన ఫోలికల్ సంఖ్యను గుర్తించడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారు. రక్త పరీక్షలు FSH మరియు LH హార్మోన్ల స్థాయిలను కొలవడానికి రక్త పరీక్షలు చేస్తారు. మీ డాక్టర్ని సంప్రదించి సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీ డాక్టర్ ఆరోగ్య పరిస్థితిని బట్టి తగిన చికిత్సను సూచిస్తారు. బహుళ అండోత్సర్గం ఒక సహజమైన ప్రక్రియ అయినప్పటికీ ఇది కొన్ని సందర్భాలలో సమస్యలకు దారితీయవచ్చు. ఏదైనా సందేహం ఉంటే మీ డాక్టర్ను సంప్రదించడం చాలా ముఖ్యం. ఈ వివరాలు కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యలకు సంబంధించి దయచేసి మీ డాక్టర్ని లేదా శ్రేయ హాస్పిటల్ని సంప్రదించండి. శ్రేయ హాస్పిటల్స్ అండ్ IVF సెంటర్ మన నర్సరావుపేటలోనే.